భావన మీ ద్వారా ప్రజలతో మాట్లాడాలని ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఆయన ప్రసంగంలో ఎన్టీ రామారావు గారిని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి కనుక వారు మాట్లాడారని అనుకుందామనంటే, ఎన్టీ రామారావు గారు ఒక గొప్ప వ్యక్తిని, ఒక రాజకీయ పార్టీని స్థాపించి అనతకాలంలోనే ప్రభుత్వంలోకి తీసుకురాగలిశారని, కొన్ని భేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేశారని, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిని రాష్ట్రంలో చాలామందికి ఇది తెలుసు. ఇప్పుడున్న తరం కంటే ముందు తరం కూడా తెలుసు. ఒక దీక్షపరుడని, ఏదైనా పట్టువిడవని పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని, అనుకునే కార్యక్రమం సాధించాలని ప్రయత్నం చేసిన వ్యక్తిని అందరికీ తెలుసు. 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి, వారు టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వ్యక్తిగా తెలుసు. కానీ చంద్రబాబు గారు ప్రశంసించడమే ఈనాడు మళ్ళీ ఒక విడ్డూరం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు గారు ఒకసారి శాసనసభలో ఆయన గురించి చెప్పినటువంటి మాట ఒకసారి మీకు చెప్పి వినిపిస్తాను. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు చంద్రబాబు గారు రామారావు గారిని ఉద్దేశించి 1995 డిసెంబర్ 5న అన్న మాటలు ఇవి. అప్పటికే రామారావు గారిని తొలగించి అతను అధికారం చేపట్టిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ యాజ్ చీఫ్ మినిస్టర్ చెప్పినటువంటి మాటలు. 227 మంది మద్దతు ఇస్తే, అంటే ఆనాడున్నటువంటి తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబు గారికి 227 మంది మద్దతు ఇస్తే, ఇంకా వారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావడం లేదు. అంటే ఎవరంటే చంద్రబాబు గారు. అసలు ప్రజాస్వామ్యకి అర్థం ఏమిటి అని వారిని అడుగుతున్నాను. అంటే రామారావు గారిని అడుగుతున్నారు. ఆయన రామారావు గారు ఏం చేశారంటే, పార్టీ కాన్స్టిట్యూషన్ రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అప్పటికి తెలుగుదేశంలో లేరు కనుక కాంగ్రెస్లో వచ్చారని బహుశా ఆయనకి తెలియకపోవచ్చు, తెలియదు. మన రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగం అనుమతిస్తే శాశ్వత ముఖ్యమంత్రిగా కూడా ఉండేటట్టు ఆయన రాసుకుండేవారు అని హేళన చేసి మాట్లాడారు. ఇది సాక్షాత్తు నేడు తిరుపతి సభలో ఒక అరగంట సేపు ఏకధాటిగా ఎన్టీ రామారావు గారిని ప్రశంసిస్తున్నటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇవి. అంటే దీని ద్వారా నాకేమర్థం అవుతుందనంటే, 2 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆ పరిపాలనలో ఉండేటువంటి గొప్ప విషయాలు చెప్పడానికి నీకేమీ లేవని తెలిపోయింది. లేదు 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఈ దిశ వైపు నడిపిస్తానని చెప్పేటువంటి అవకాశం కూడా నీకు లేకపోయింది. ప్రసంగం అంతటా ఉన్నటువంటి సారాంశం ఏంటి? లేని ఉన్నట్టుగా, చేయని కార్యక్రమాలు జరిగినట్టుగా, ప్రజలంతా సంతోషంగా ఉన్నట్టుగా చెప్పడం. రెండవది, రోజు రోజుకి బలపడుతూ ప్రభంజనం మాదిరే విజృంభిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీని దూషించడం. వచ్చినటువంటి వారిని ఇక ముందు దూషించమని వారికి నేర్పడం. ఇదేనా ఒక రాజకీయ పార్టీ ఒక ప్లీనరీ లాంటి సభలో చెప్పాల్సినటువంటి కార్యక్రమం? ఇంతకు మించి ప్రజలకు మించినటువంటి సమస్యల గురించి మీరు చర్చించారా? 2 సంవత్సరాలు ఎందుకు వైఫల్యం చెందారన్నది కనీసం మీరు మాట్లాడారా? లేని విషయాలను మీకు ఆపాదించుకుంటున్నారు. ఉదాహరణకు విద్యుత్ 24 గంటలు ఇచ్చానంటారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఒక థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తే 5 సంవత్సరాలు పడుతుంది పూర్తి చేయడానికి.
మీరు నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చి 1 మెగావాట్ ఉత్పాదనకు అవసరమైనటువంటి ఒక థర్మల్ ప్రాజెక్టును కూడా మీరు టేకప్ చేయకుండా ఎలాగ మిగులు విద్యుత్ ఇచ్చారో మీరు చెప్పగలరా? అంటే అమాయకంగా ప్రజలు మీ ముందున్న కార్యకర్తలు మీరు ఏది చెప్తే అది వింటారు కనుక వాళ్ళకి చెప్పడం సమంజసం అనేది. ఈ రాష్ట్రంలో మీరు స్థాపించినటువంటి థర్మల్ విద్యుత్ కానీ, హైడల్ విద్యుత్ కానీ, ఇంకా విండ్ మిల్ కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చి 1 మెగావాట్ ఇంప్రూవ్ చేయడం వల్ల వచ్చిందా ఇది? గడిచిన కాలంలో ఉండేటువంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున థర్మల్ విద్యుత్కు దేశంలో ఉన్నటువంటి విద్యుత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రమోట్ చేస్తే అందులో భాగంగా నిర్మాణమైన ప్రాజెక్టులని, నిర్మాణమైన ప్రాజెక్టులు ప్రపంచంలో ఉండేటువంటి ఫ్యూయల్ మార్కెట్, ముఖ్యంగా బొగ్గు ధర ఆకాశాన్ని అంటడం వల్ల ఉన్న ప్రాజెక్టులు నడపలేనటువంటి పరిస్థితి వచ్చింది. అది ప్రపంచ మార్కెట్ స్థితి అది. నేడు ఒక్కసారి $100 ఉన్నటువంటి ఫ్యూయల్, అదే పర్టికులర్గా బొగ్గు $20, $30 పడిపోయినటువంటి స్థితి వస్తే బొగ్గు చక్కగా ఇంపోర్ట్ చేసుకుని డిఫంక్ట్ అయిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ నడిచే పరిస్థితి దేశవ్యాప్తంగా వచ్చింది. అందుకే మీరు మిగులు విద్యుత్ ఇవ్వడం ఏంటి? తెలంగాణలో చంద్రశేఖరరావు గారు ఇస్తున్నారు, పక్కన మహారాష్ట్రలో నుండి ఫడ్నవీస్ ఇస్తున్నారు, పక్కన ఒరిస్సాలో ఇస్తున్నారు. ఏ రాష్ట్రంలో అసలు విద్యుత్ 24 గంటలు సప్లై చైన్ ఉన్నాయో చెప్పగలరా మీరు? ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఎందుకు మీరు 2 సంవత్సరాల్లో ఒక విద్యుత్ ప్రాజెక్ట్ని, థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ని ప్రారంభించి పూర్తి చేసే సందర్భం దేశంలో ఎక్కడైనా మీరు చెప్పగలరా? ఇలాంటి అసత్యాలు మాట్లాడుతూ మీరు సంతృప్తి చెందుతున్నామని, ఇతరులకు సంతృప్తి చెందేటట్టు చేయడం అనే ప్రయత్నం ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు. మీ పరిపాలన అవినీతి రహితంగా ఉందా? మీరు ఎక్కడైనా అడగండి పోయి. పాస్బుక్ ఇవ్వడానికి రెవెన్యూ కార్యాలయంలో మీ సిబ్బంది ఎమ్మెల్యే వాటా అడుగుతున్నాడు కనుక ₹1,00,000 ఇస్తే కానీ పాస్బుక్ ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ తగలడి ఉంటే నీ పరిపాలన గొప్పగా ఉందని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ కుదురుతుందా? ఎన్ఆర్ఈజీ వర్కుల్లో పేదవాళ్ళ కడుపు నింపడానికి ఇచ్చినటువంటి కోట్లాది రూపాయలు మస్టర్లు వేసి మీ ఎమ్మెల్యేలు దోచుకుంటూ ఉంటే అడిగే దిక్కు లేకపోతే నువ్వు పరిపాలన గొప్పగా ఉందని చెప్తే అర్థం ఉందా? అవినీతి లేదని పరిపాలన ఇప్పుడు రాష్ట్రంలో ఉందా? అవినీతిని వ్యవస్థీకృతం చేసినటువంటి స్థితి ఈ 2 సంవత్సరాల్లో వచ్చింది. ఒక్క వర్క్ పర్సంటేజ్ తీసుకోకుండా మీ కార్యకర్తలు ఎక్కడైనా పరిస్థితులు ఉన్నాయా? ఆఖరి గ్రామీణ స్థాయిలో జరిగినటువంటి ప్రతి పనికి పర్సంటేజ్ పుచ్చుకునేటువంటి స్థితిని తీసుకొచ్చాం. ఆఖరికి పెన్షన్లు అందుకుంటున్నటువంటి పేదవాళ్ళు కన్నీరు కారుస్తూ మీరు పెట్టినటువంటి కిరికిరి కమిటీలు, ఏవైతే జన్మభూమి కమిటీలను పేరు పెట్టి కిరికిర్లు ఏర్పాటు చేసావో, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కమిటీలను అక్కడ పెట్టావో, వాళ్ళు లంచాలు కలెక్షన్ చేసుకుని పేదవాళ్ళు కన్నీరుతో సంతోషపడుతున్నారు. ఈ పరిపాలన నీకు అవినీతి రహితమైన పరిపాలనగా కనిపిస్తుందా? అసలు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారో మీకు తెలుసా? జీవనాధారమైనటువంటి పోలవరం ప్రాజెక్టును వదిలేసి కమిషన్లకు కక్కుర్తుపడి పట్టిసీమను నువ్వు అక్కడ ప్రారంభించి రాష్ట్ర ప్రజలందరూ కళ్ళుగప్పడానికి ప్రయత్నం చేస్తున్నారే. వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 90% గ్రాంట్ లాంటి ఎన్ఆర్ఈజీ పనుల్లో ఇచ్చినటువంటి చెట్టని, నీరని, గట్టని, పుట్టని దొంగ పేర్లన్నీ పెడుతూ పనులు చేయకుండా బిల్లులు చేసుకునేటువంటి వైనం చూసి అధికారులంతా నివిరిపోతుంటే రాష్ట్ర స్థాయిలో అడిగినటువంటి మంత్రి కానీ, ప్రభుత్వం కానీ, అధికారి కానీ లేని పరిస్థితి ఉంది. మీరు గమనించినారా? ఏమిటుంది మీ పరిపాలనలో గొప్పతనం ఏమని చెప్పండి. ఈవేళ సామాన్యమైన విద్యార్థి మీరు ప్రకటించినటువంటి గడిచిన కాలం నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనవాయితీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం నిలిచిపోతే అక్కడ ఉన్న యాజమాన్యాలు ఆ పిల్లడిని పరీక్షకు కూర్చోబెట్టడం, ఇంటికి పొమ్మంటామని చెప్తూ ఉంటే తన బిడ్డ తన ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధారంతో హైయర్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాడనే తృప్తి లేకుండా ఆ తల్లిదండ్రులు గోలు అంటుంటే పట్టించుకున్న దిక్కుందా మీ దగ్గర? ఈ విషయాలు మీరు మాట్లాడారా ప్రభుత్వంలో? హాస్పిటల్కి మీరు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సిన డబ్బు 5 నెలలుగా ఇవ్వకపోతే పేషెంట్లను వాళ్ళు అడ్మిట్ చేసుకునే దిక్కులేని పరిస్థితి హాస్పిటల్లో ఉంటే అది ఎప్పుడైనా రివ్యూ చేసినటువంటి పరిస్థితి ఉందా? మీ పరిపాలన గొప్పగా ఉందా? మీరు రండి చూపిస్తాం. బస్టాండ్లో అడుగుదాం. 10 మంది ఈ పరిపాలన బాగుందని చెప్తే మీరు చెప్పిన మాటలకు అర్థం ఉంటుంది. ఒక్కరు ఎక్కడ పరిపాలన ఉంది? ఇటువైపు ఇది ఎలా ఉంటే 2 సంవత్సరాలైంది. ఈ రాష్ట్రంలో కొన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు ఎన్నికలకు ఖాళీలు వచ్చినాయి. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు,
ఇలాంటివి ఖాళీ వచ్చినాయి. మీరు ఎన్నికలు జరిపారా? భారత రాజ్యాంగంలో అమెండ్మెంట్ 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తర్వాత ఏం చెప్తుంది మన రాజ్యాంగం? ఒక పర్టికులర్ స్థానిక సంస్థకు ఎన్నిక నిర్వహించవలసిన అవసరం ఉన్న 6 మాసాల లోపు జరిపించాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి అయితే 2 సంవత్సరాలైనా మీరు అది జరగనిస్తున్నారా? ఎన్ని కార్పొరేషన్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీలు ఖాళీ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఖాళీ ఉన్నాయి, ఎన్ని మండల పరిషత్తులు ఖాళీ ఉన్నాయి. ఇదేనా పరిపాలన అంటే? ఇది ఎప్పుడైనా మీరు రివ్యూ చేశారా? ఎక్కడ ఏది మీరు చేసిన పరిపాలనలో గొప్పతనం ఏది చెప్పడానికి ఒక్క అంశం ఉందా? అసలు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటి. ఈ రాష్ట్రంలో మీరు 2 విషయాలను చెప్తూ ఉంటారు. గొప్ప పరిపాలన సాగుతుంది అని చెప్తారు ఒకవైపున. అదే సందర్భంలో ఇంకొక డయాస్ మీద నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవసరమైన రెవెన్యూ నాకు సమకూరలేదు, రాష్ట్రం బైఫర్కేట్ అయిపోయినందువల్ల అంటుంటారు. కేంద్ర ప్రభుత్వం సరిగా సహకరించలేదు అని అంటుంటారు. ప్రధానమైన ప్రతిపక్షంగా ఈవేళ కూడా ఒక ప్రశ్న మీకు వేస్తున్నాం. ఇప్పటికైనా మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రపోర్షనేట్గా ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ సమకూరుతుందా లేదా అనే అంశాన్ని తేటతెల్లంగా మీరు ప్రజలకు చెప్తారా? మాకు ఈ రెవెన్యూ సమకూరకపోవడం వల్లనే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అంగీకరిస్తారా? లేదు రెవెన్యూ సమకూరుతుంది కనుక సమర్థవంతంగా పరిపాలన చేశారని చెప్తారా? ఒక సందర్భంలో రెవెన్యూ నాకు సమకూరడం లేదు, అందుకే హామీలు నెరవేర్చలేకపోతున్నాను, పాలన సాగడం లేదు, కష్టంగా ఉంది అని అంటున్నారు. రెండో వైపు గొప్ప పరిపాలన సాగింది, 10.5% జీడీపీని సాధించాము, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందని రెండో వైపు చెప్తారు. ఏది కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పొచ్చా అని అడుగుతున్నాను. ఏమిటుంది మీరు మాట్లాడిన మాటల్లో ఏమి ప్రజలు తీసుకోవాలి? మీరు చూసారా, మీ అబ్జర్వ్ చేశారా? మీ ఇనాగరల్ స్పీచ్లో మీరు మాట్లాడుతున్న మాటలకు కనీసం మీ ముందు కూర్చున్న కార్యకర్తలు కూడా తప్పలు కొట్టలేనటువంటి స్థితిలో నిస్పృహలో ఉన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇంకా మీకు టైం ఉంది, 3 సంవత్సరాలను రెక్టిఫై చేయండి. ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలని డబ్బులు ఇచ్చి కొనుక్కొని దేశంలో అపహాస్యమైన పరిపాలనని ఈ రాష్ట్రంలో స్థాపించినారే, మీకు సిగ్గనిపించలేదా ఇది? పక్కనే గొప్ప నిజాయితీపరుడైనటువంటి ముఖ్యమంత్రి ఒరిస్సాలో ఉన్నాడు. ఆ పక్కనే పశ్చిమ బెంగాల్లో పేద ప్రజల తరపున రిప్రజెంట్ చేసే ఒక ముఖ్యమంత్రి రెండోసారి గెలిచారు. బీహార్లో తీసుకుంటే రెండోసారి సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తి రెండోసారి గెలవడం జరిగింది. పక్కన తమిళనాడులో కూడా జయలలిత గారు గెలిచారు. 2 సంవత్సరాలను మీరు ఎంత ప్రఖ్యాతి పాలైపోవడానికి కారణం ఏంటో మీరు ఇప్పటికైనా గమనించినారా? కేవలం మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డిని కొన్ని ఆరోపణలు చేయడమే పరిపాలన సాగిపోయిందని అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఇంకా కనీసం 2 రోజుల సమయం ఉంది. ఈ 2 రోజుల సమయంలో మీరు చేసిన ఈ 2 సంవత్సరాలుగా చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నదులు అనుసంధానం చేశానని చెప్తావు, అది ఎంత నవ్వుకుంటున్నారు ప్రజలు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క కార్యక్రమం సజావుగా సాగడం లేదు. అధికారులంతా నిస్పృహలో కొట్టుకుపోయినారు. ఉన్నటువంటి ప్రొసీజర్స్ని, చట్టాలని, పద్ధతుల్ని అన్ని అతిక్రమించమని ఆదేశించేటువంటి ప్రజాప్రతినిధుల్ని తయారు చేసి విడిచిపెట్టేశారు. ఇవాళ జిల్లాల్లో ఎక్కడ న్యాయం, ధర్మం, మనకు ఉన్నటువంటి చట్టాలను గౌరవించడం, ప్రొసీజర్స్ని గౌరవించడం లేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టరే దాని పట్ల శ్రద్ధ లేదు, అతనికే దాని పట్ల కమిట్మెంట్ లేదన్నటువంటి విషయం స్ప్రెడ్ అయిపోయింది. అందువల్ల నేడు పరిపాలన అంతా స్తంభించిపోయింది. ఏకపక్షంగా ఒక దోపిడీ రాజ్యం కింద నడుపుతూ ఉన్నారు. మీకు ఇంకో 3 సంవత్సరాల అధికారం ఉంది. ఈ విషయాలను చర్చించండి. ఎట్లా కింద స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని కంట్రోల్ చేసే కార్యక్రమం చేయాలంటే మీరు ముందు రాష్ట్ర స్థాయిలో మీరు చేస్తున్నటువంటి దోపిడీని మీరు ఆపితే తప్ప. ఎన్ని అంశాల్లో మీరు ఈ 2 సంవత్సరాల్లోనూ దొరికిందంతా దోపిడీ చేస్తూ నిర్ణయాలు చేసుకుంటూ పోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుచేత ప్రజలు ఆశించిన మేరకు నిన్న మహానాడులో అతని ఇనాగరల్ అడ్రస్ ఏమీ జరగలే. అసత్యాల్ని కార్యకర్తలకు చెప్పి అది మళ్ళీ మీరు మాట్లాడండి, ప్రజలకు నచ్చజెప్పండి అన్నట్టుగా ఉంది. తను చేసినటువంటి ఏ గొప్పతనం లేదు కనుక ఎన్టీ రామారావు గారిని ప్రశంసించడం ద్వారా పక్కదారి పట్టించొచ్చని ఆయన అనుకుంటున్నారు. ఎన్టీ రామారావుని ప్రశంసించడం తప్పలేదు, బట్ మీరు ప్రశంసించడానికి అనర్హులని నేను అంటాను.
మీరు అతని గురించి కొన్ని కామెంట్స్ని ఘోరంగా మీరు చేసేస్తారు. సేమ్ టైం అతను కూడా మీకు కొన్ని కామెంట్స్ చేస్తారు. మీకు ప్రజా జీవితంలో అర్హత లేదన్నటువంటి విషయాన్ని ఆయనగా చెప్పారు. తర్వాత ఏదో పద్ధతిలో మీకు అధికారం వస్తే రావచ్చు కాక, అందుకోసం ఆయన్ని ప్రశంసించే హక్కు కానీ మీరు ఆనాడే కోల్పోయినారని మీకు మనవి చేస్తున్నాం. కనీసం శాసనసభలో మాట్లాడించిన సందర్భం లేదు. ఈ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. కనీసం మిగిలినటువంటి 2 రోజుల్లోనైనా వాస్తవాలు ఏంటో, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఈ కరువు పరిస్థితులు ఏంటో, దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దోపిడీలను ఎలాగ నిరోధించాలో, పరిపాలన అంటే కేవలం కొద్దిమందికి సంబంధించినటువంటి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటిదే కాదు అన్నటువంటి అంశాన్ని మీరు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. కేవలం అసలు కింద స్థాయిలో అసలు డిపో స్థాయిలో ఏం జరుగుతుందో విన్నారా? ఒక సివిల్ సప్లైస్ డిపోలో బేదరికంతో ఉన్నటువంటి కుటుంబాలు నెల రోజుల కోసమో 2 నెలల కోసమో ఆకలి తీర్చుకోవడానికి పొట్టజేత పట్టుకుని కుటుంబం అంతా పక్క జిల్లాలకు పోతారు. వారు బ్రతకలేకే అక్కడికి పోతే వారికి ఉన్నటువంటి కార్డులో ఉండే సరుకుల్ని ఆపేసే కార్యక్రమం. అదేంటి? ప్రతి డిపోలో ఒక 4-5 క్వింటాలు మీకు మిగులుతాయని. అంతే కదా? ఇంత చిత్తశుద్ధి లేనటువంటి పరిపాలన ద్వారా ప్రజల్ని హింసిస్తున్నారు, ఆవేదనకు గురి చేస్తున్నారు. సరైన దిశవైపు ఈ పరిపాలన వెళ్ళడం లేదన్నది మీకు హెచ్చరిస్తున్నాం. కనీసం ఇప్పటికైనా పశ్చాత్తాపంతో మిగిలిన కాలానికి సరైనటువంటి కార్యక్రమాన్ని టీడీపీ రూపొందించుకోవాలని, ప్రభుత్వంలో ఉండే బాధ్యతలను మీరు గుర్తెరిగి పనిచేయాలని, ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. రైతు వ్యవస్థ ఎంత చిదిగిపోయిందో తెలుసు కదా. ఇవాళ రైతుకు క్రెడిట్ ఫెసిలిటీ లేకుండా పోయింది. ఎవరు కారణం? 84,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రానికి బ్యాంకులు క్రెడిట్ ఫెసిలిటీ కల్పించి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతు వెళ్లకుండా చేసినటువంటి పరిపాలన వస్తే, మళ్ళీ ఇప్పుడు అందరు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళే పరిస్థితికి దారితీసింది. కేవలం మీరు చేసిన ఒక అసత్య ప్రకటన వలన, మీరు ప్రకటించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం వల్ల. అంటే ఒక వ్యవస్థ కూలిపోయింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని కూల్చే కార్యక్రమం 2 సంవత్సరాల్లోనే విజయవంతంగా మీరు చేయగలుగుతున్నారు. ఇది మీకు తృప్తి అనిపించవచ్చు, కానీ ప్రజల్లో దానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందన్నటువంటి విషయాన్ని ఇప్పటికైనా గమనించి ఇవి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రధానమైన ప్రతిపక్షంగా మేము భావిస్తున్నామని ఈ సందర్భం మనం చేస్తున్నాం. తర్వాత ఇతర అంశాల గురించి సత్యనారాయణ గారు మాట్లాడతారు. నేను మహానాడు నిన్నటి రోజున అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తీరు చూస్తుంటే, జరిగిన తీరు చూస్తుంటే ఆత్మస్తుతి, పరనింద ఆ 2 తప్ప అందులో ఏవి కనిపించలే. ఎంతసేపు ఆయన గురించి ఆయన పొగుడుకోవడం, ఇది వాళ్ళ మీద రామజపంలాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జపం చేయడం, ఈ 2 అందులో కనిపించిన ప్రధానమైన అంశాలు. ఈ రాష్ట్ర విభజన జరిగింది 2 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి. ఈ 2 సంవత్సరాల్లోనూ ముఖ్యంగా రాష్ట్ర విభజన జరగడానికి ప్రధానమైన కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ 2 కళ్ళ సిద్ధాంతం పెట్టి ఇచ్చిన 4 లేఖల వల్లే ఈ రాష్ట్ర విభజన జరిగిందనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నో 2 కాదు ఆయన చేసిన వాగ్దానాలు, సుమారు 100 వాగ్దానాలు ఉన్నాయి. ఈ 100 వాగ్దానాలని ఇందులో నెరవేర్చింది ఏది ఒక్కటి కూడా లేకపోగా, అన్నీ చేశామని చెప్పి వంచన చేసి మోసం చేస్తున్నాడు ఈయన, ఒక నయ వంచకుడు ఈ చంద్రబాబు నాయుడు చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఇలాంటి వంచన చేసిన ఈ పార్టీని, ఇలాంటి నైవంచన చేసి మోసం చేస్తున్న ఈ చంద్రబాబు లాంటి వ్యక్తుల్ని ఈ ప్రజాస్వామ్యంలో మనకున్న రాజ్యాంగ ప్రకారం మోసం చేసేవాళ్ళని, వంచన చేసేవాళ్ళని ఏ విధంగా మనం వారి మీద చర్య తీసుకోవాలో రాజ్యాంగంలో ఉన్న, చట్టంలో ఉన్న, ఐపీసీలో ఉన్న ప్రకారం తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ రేపు 2వ తేదీ నాడు, జూన్ 2వ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ సమావేశాలు, సభలు పెట్టి
ఆ నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఇలాంటి వంచన చేస్తున్న, నైవంచన చేస్తున్న వ్యక్తుల మీద, పార్టీ మీద చట్టంలో ఏదైతే చట్టపరంగా ఏ విధంగా అయితే శిక్షింపబడతారో వంచన చేసేవాళ్ళు ఆ విధమైన చర్యలు తీసుకోవాలని మరి పార్టీ కార్యాచరణ తలపెట్టాం. అన్ని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా సమావేశం జరిగిన తర్వాత దీని మీద మరి అన్నిటి ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు ప్రకారం చర్య తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది మా పార్టీ కేడర్ అని చెప్తున్నాం. రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమని కోరుతున్నాం. అవినీతి రహితమైన పరిపాలన ఇక్కడ అవినీతి రహితుంది. పంచభూతాల్ని పంచుకు తినేస్తున్నారు. అటు ఇసుకు తినేశారు, ఇవాళ మట్టిని వచ్చి దోచేస్తున్నారు. కనిపించిన తర్వాత ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఎక్కడ లంచం లేకుండా ఎక్కడైనా పని జరుగుతుందని అడుగుతున్నాం. అమరావతి పేరు మీద చెప్పి నీ క్యాబినెట్లో మంత్రులే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మరి మీరే ముందుగా లీకులు ఇచ్చి అక్కడ పేద రైతుల దగ్గర నుంచి ఆ భూములు కొరిపించి దోపిడీ చేశారు. దీని మీద వచ్చి మీరు విచారణ జరిపించండి అంటే తిరిగి అడ్డగోలుగా మీరు ప్రయత్నం చేసి మా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్ని దాడులు చేసినప్పుడు కూడా వాస్తవాలు కప్పిపడవు. దేవుణ్ణి మిగిల్చట్లేదు మీరు. ఏమనంటే పాపాలు చేసేవారు దేవుడు గుళ్ళకి వెళ్తారని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరైతే పాపం చేస్తే వాళ్ళే గుడికి వెళ్తారా చంద్రబాబు నాయుడు గారు? మీరు అందుకనే రోజు బొట్టు పెట్టుకుని పాపాలు చేస్తారని బొట్టు పెట్టుకుని వాళ్ళు కనిపిస్తున్నారు. మీరు ఇక్కడ ఏమిటి మాటలు? సాక్షాత్తు ఎందుకంటే దేవుని కూడా దేవుడి లేదంటే మనకు తెలుసు చట్టంలో ఉండే ప్రభుత్వ దేవుడి మాన్యాలు ఉన్నాయి. ఎంత విడ్డూరం జరుగుతుందండి రాష్ట్రంలో, ఏ విధంగా దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని రాష్ట్ర ప్రధానికి కోరుతున్నాను మీ ద్వారా. అమరేశ్వరుడి భూములు లోకేష్ గారు స్వహా. నేను ఎందుకు మాట్లాడుతాను? నేను ఒక బాధ్యత గల వ్యక్తిని. ఇవాళ పదవిలో ప్రజల నుంచి ఎన్నుకోలేకపోవచ్చు, కానీ ఎన్నో బాధ్యత గల వ్యక్తిగా ఇవాళ మాట్లాడుతున్నాను. ఇవాళ వీటి గురించి మా అధికారం ఉన్నప్పుడు మా దగ్గర కూడా చర్చలు వచ్చాయి. బాధ్యత వ్యక్తిగా దాన్ని మనం సంరక్షించుకోవాలి, చేయాలి. కానీ ఎంత విడ్డూరం అంటే ఈ రాష్ట్రం వచ్చి అధికారంలోకి వచ్చింది మే నెలలో వచ్చింది 14లో. మే నెల 14లో అధికారంలోకి వస్తే ఆగస్టు నెలలో వచ్చి శ్రీధర్ అనే ఎమ్మెల్యే, ఎవరైనా మన కుమ్మరిపాటి శ్రీధర్ని గుంటూరు జిల్లాలో పెదకూరుపాడులో ఉన్న ఎమ్మెల్యే, ఆయన వచ్చి ఆ శ్రీధర్ వచ్చి ఒక లేఖ రాశాడు ముఖ్యమంత్రికి. ఏమని? ఇక్కడ వచ్చి అమరేశ్వరి భూములు ఉన్నాయి, సత్ర భూములు వచ్చి చెన్నైలో ఉన్నాయి, చెన్నై మహాపట్నంలో. ఆ మహాపట్నంలో కూడా మరి ఒక మహాబలిపురం రోడ్లో ఎక్కడైతే బాగా డెవలప్డ్ ఏరియా ఉందో టీసీఎస్, అలాగే సత్యభామ యూనివర్సిటీ, ఈ పక్కన ఉంటున్న భూములు ఉంటున్న ఆ ప్రాంతాల్లో సుమారు అక్కడ వచ్చి భూములు ఉన్నాయి. 487 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. మీరు వెంటనే దీన్ని వచ్చి కట్టడి చేసి స్వాధీనం చేసుకుని ప్రభుత్వం సంరక్షణ అంటే పర్వాలే, దాన్ని అమ్మేయండి అని చెప్పి ఆయన ఉచిత సలహా ఇచ్చాడండి ఎమ్మెల్యే గారు. ఎవరికి? ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి. ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాడు. దాని వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి వాటి మీద వచ్చి విచారణ దాని మీద వచ్చి ఏంటి ఆలోచించేమని కిందకి పంపి 2017 ఏప్రిల్ 6న అంటే 8 నెలల్లో వాటికి వచ్చి భూములు అమ్మిమని చెప్పని వాళ్ళు డెసిషన్ ఇచ్చారు. ఎవరు? ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ప్రభుత్వం రాసి రికమెండ్ చేస్తే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్, రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంటు అమ్మడానికి వచ్చి అనుమతి ఇచ్చారు 8 నెలల్లో.
చూడండి ఎంత ప్రభుత్వం ఎంత పాపం ఎంత దీనిగా ప్రభుత్వ ఆస్తుల నుంచి పరిరక్షిస్తుందో. చేసినప్పుడు ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి దాని విలువ ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ రేట్ ఎంత, వాస్తవ రేట్ ఎంత అని తెలుసుకొని దాని మీద ఆలోచన చేస్తూ అప్పుడు దానికి ఒక అబ్సల్యూట్ ప్రైస్ నిర్ణయం చేస్తారు. ఆ రకంగా చేయమని చేస్తే ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ శాఖ వచ్చి ద్వారా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వస్తే ఒక ఎకరం 6 కోట్ల రూపాయలు రికమెండ్ చేయడం జరిగింది. 6 కోట్ల రూపాయలు ఎకరం రికమెండ్. వాస్తవంగా అక్కడ చూస్తే 10 కోట్లు ఉంది, అయినప్పుడు కూడా ఇలా 6 కోట్ల రూపాయలకి రికమెండ్ చేశారు. 6 కోట్లు రికమెండ్ చేస్తే వాటిని 2016లో 6 కోట్ల రూపాయలకి రికమెండ్ చేశారు. 2016లో ఈ నెల 26వ తారీఖు నాడు దాన్ని ఆక్షన్ వేస్తారు. ఆక్షన్ వేసి 6 కోట్లు రికమెండ్ చేస్తే అప్సెట్ పడి ప్రభుత్వం ఎంత నిర్ణయిస్తుంది? అయితే 6 కోట్లు నిర్ణయించాలి, లేదంటే ఇంకా దాని మీద వచ్చి ఇంకొక కోటో 2 కోట్లు అక్కడ ఉన్న వాస్తవ ధరలు కూడా చూసుకొని పెట్టాలి. అది పెట్టకంటే ఆక్షన్ వేస్తారు. వేస్తే అది ఎందుకు అమ్మారు? ఎకరం 27 లక్షలకి అమ్మారు. ఎకరం 6 కోట్ల రూపాయలు ఉన్న భూమిని ఎకరం 27 లక్షల రకని అమ్మారు. ఎవరు కొన్నారని చూడండి, ఎంత విడ్డూరమో. అది ఎవరు కొన్నారు? అది ఒక తెలుగుదేశం శాసనసభ్యుడు వచ్చి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒక శాసనసభ్యుడు వచ్చి లేఖ రాస్తే దాని మీద ప్రభుత్వం వచ్చి ఆతృతగా దాన్ని పరిశీలన చేసి అన్ని చేసి ఆక్షన్ వేయడానికి పర్మిషన్ ఇచ్చి